ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 8 గంటల శ్రమ, 8 గంటల పనిదినం కోసం పోరాడి త్యాగం చేసిన ఆ త్యాగాలకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో దురదృష్టం ఏమిటంటే ఆ 8 గంటల పనిదినానికి తూట్లు పొడిసి దాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీలు కూడా మేడే నిర్వహిస్తూ ఉన్నాయి. కార్మికులు కూడా మేడే కార్యక్రమాలకు పోవడం అన్నది అన్నింటికన్నా ఎక్కువ బాధాకరమైన విషయం. అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ కానీ వాళ్ళు కూడా మేడే నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ మొత్తంగా దేశంలో కార్మిక వర్గాన్ని శ్మశానం వస్తున్న చేర్చినటువంటి పార్టీ. వైసీపీ కనీసం పని గంటలు కానీ జీతాలు కానీ కార్మిక హక్కుల్ని కాపాడడం అటు పోనిచ్చి వాళ్ళ సొంత ఫ్యాక్టరీల్లో కూడా కనీసం శ్రమ గంటలు పాటించినటువంటి దుర్మార్గపు పార్టీలు కూడా ఈరోజు మేడే నిర్వహిస్తున్నాయంటే కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయం ఇది. దేశంలోని లేదు ప్రపంచంలో కోటాను కోట్ల మంది త్యాగదనులు సాధించినటువంటి కార్మిక హక్కులు, కార్మికుల సౌకర్యాలన్నీ ఈరోజు తీసేయబడుతున్నాయి. చట్టాలన్నీ నిర్వీర్యం చేయబడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలను ఉపయోగించి కార్మికుల హక్కుల్ని కాలరాసిన, కార్మికులకి ఇబ్బందులు పాలు చేసినటువంటి వాళ్ళని గోరీగడితే, వాళ్ళని సర్వనాశనం చేస్తే కార్మిక వర్గం మనుగడ సాధించగలుగుతుంది. వాళ్ళ హక్కులు నిలబడతాయి, వాళ్ళ సౌకర్యాలు మరింత మెరుగుపరచుకోగలరు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, లేకపోతే మరింత ముఖ్యమవుతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓట్లు దుర్మార్గులకు, దోపిడీదారులకు లాంటి వైసీపీ, బీజేపీ వాళ్లకు వేసి జెండాలు పట్టుకొని, ఎర్ర జెండాలు పట్టుకొని మా హక్కులు కావాలి, మాకు సౌకర్యాలు కావాలి, మాకు వేతనాలు పెరగాలని పోరాడడం అన్నది దొంగ చేతికి తాళం ఇచ్చి ఏడ్చినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి కార్మికులు అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దేశంలోని 40 కోట్ల మంది కార్మికులు సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తాం.